ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే యుఎస్ఏలో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా. అవునండి. సో కమలా హారిస్ ఆర్ డొనాల్డ్ ట్రంప్ అవునండి. ఎవరు వస్తే మన ఇమిగ్రెంట్స్ ఉన్నారు కదా, ఇండియన్ ఇమిగ్రెంట్స్ కి ఎవరు వస్తే మనకి బాగా హెల్ప్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ కంగ్రాచులేట్ కమలా హారిస్, ఎందుకంటే నా ఫెలో బార్ మెంబరు, నేను ఆమె కాలిఫోర్నియా బార్ మెంబర్స్ ఇద్దరము. తర్వాత నాకు కమలా పేరు అంటే చాలా ఇష్టం అండి. నేను ఇక్కడ ఒక ఇల్లు కట్టిన, ఇల్లు పేరు కూడా కమలా అనే పేరు పెట్టిన. ఆమె పేరు మీద కాదు, మా నాయనమ్మ పేరు కమలా. సో కంగ్రాట్స్ అన్ ఇట్. ఇంకోటి ఏమైందంటే ట్రంప్ కొద్దిగా వన్ సైడెడ్గా ఎలక్షన్గా కనబడదండి. ఎందుకంటే బైడెన్ కొద్దిగా ఓల్డ్ ఏజ్ తోటి చాలామంది నెగిటివ్ కాన్సెప్ట్కి వచ్చిండ్రు. ఇంకోటి ఏంటంటే అసాసినేషన్ మర్డర్ అటెంప్ట్ అయిన దాంతో కూడా బాగా సింపతి వచ్చింది ట్రంప్కు. దానికి అంటే ఆఫ్ కోర్స్ దాన్ని అందరు ఖండిస్తారు. కాకపోతే బైడెన్ చాలా ఏజ్ తోటి అతని ఫిజికల్ కెపాసిటీ లేనందుకు, కొద్దిగా మెంటల్ కూడా మర్చిపోతున్న సందర్భాలు చాలా ఉన్నందుకు ట్రంప్ బాగా లీడింగ్కి వచ్చిండండి. ఇప్పుడు కమలా హారిస్ను వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఎవరైతే ప్రెసిడెంట్ క్యాండిడేట్ చేసిండ్రో దాంతో కొద్దిగా కాంపిటీషన్ బాగా వచ్చింది. దీనివల్ల కాంపిటీషన్ బాగా వచ్చింది. ఎస్పెషల్లీ మనకు తెలిసి ట్రంప్ కొద్దిగా ఇండియన్ ఇమిగ్రేషన్ మీద కొద్దిగా యాంటీ మొదటి నుంచి. అసలు ఇమిగ్రేషన్ అంటేనే యాంటీ అనే ఇన్ జనరల్గా ఇండియన్ ఇమిగ్రేషన్ అన్నా కూడా కొద్దిగా అంత ఫేవరబుల్ ఏమీ కాదు. సో ఇప్పుడు కమలా గారు వచ్చినందుకు కంగ్రాట్స్ ఆన్ హర్. అండ్ కొద్దిగా కాంపిటీషన్ బాగుంటుంది, చూడాలి ఎవరు గెలుస్తారన్న చూడాలి. బైడెన్ ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి కమలాకి ఇప్పుడు ఆమె రాగానే ఇమ్మీడియట్గా $85 million ఫండ్ రైజ్ అయినాయండి. అది కాకుండా కొద్దిగా పోల్ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అయింది అక్కడ. సో ఇది మనకు కొద్దిగా మంచిదేనండి, చాలా మంచిదే. ఇమిగ్రేషన్కి అయితే చాలా మంచిది. సో కమలా హారిస్ గారు వస్తే మన ఇమిగ్రెంట్స్ కి హెల్ప్ అవుతుంది. అవునండి, కంపేర్ ఎందుకంటే ఆమె వ్యూస్ యాంటీ ఇమిగ్రేషన్ వ్యూస్ కాదు. తర్వాత ట్రంప్ ఏమంటుండంటే ఇమిగ్రెంట్స్ ఆర్ అన్డిజర్వబుల్ పీపుల్, అంటే పనికిరాని వేదవాళ్ళు అని ఒపీనియన్ ఉంది ఆయనకు. తను ప్రెస్ స్టేట్మెంట్ కూడా చెప్పిండు. ఈ మధ్యలో ఒక ట్రంప్ గారు స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే డిగ్రీతో కూడా గ్రీన్ కార్డ్ ఇస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ దాన్ని ఎంత మటుకు సపోర్ట్ చేస్తాడన్నది వాళ్ళ పార్టీ దాన్ని సపోర్ట్ చేస్తలేదు. అదే కమలా హారిస్ మాత్రం ఇన్ జనరల్ ఇమిగ్రెంట్స్కి ఫేవరబుల్, డెమోక్రాట్స్ ఇన్ జనరల్ ఇమిగ్రెంట్స్కి ఫేవరబుల్. కాకపోతే మన ఎంప్లాయ్మెంట్ ఇమిగ్రేషన్ అంటే మన ఇమిగ్రేషన్ చాలా ఉంటాయండి. ప్రతి ఏడాది అక్కడ 10 లక్షల మంది గ్రీన్ కార్డ్ ఇస్తారు. అయితే ఆ 10 లక్షల మంది గ్రీన్ కార్డ్ల 85% ఆఫ్ ద గ్రీన్ కార్డ్స్ పోయేది ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషను, తర్వాత అసైలము, రెఫ్యూజీస్ వాళ్ళకు 85%. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అంటే ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చే ఇమిగ్రేషన్ ఓన్లీ 15%. ఆ 15%లో మన ఇండియన్స్ ఎక్కువ కాంపీట్ చేస్తారు. అయితే కమలా హారిస్ ఒపీనియన్ ప్రకారం మిగతా ఇమిగ్రెంట్స్కి డెఫినెట్లీ ఫేవరబుల్గానే ఉంది. ఈ 15% ఇమిగ్రేషన్ కూడా కొద్దిగా మన ఇండియన్కి ఫేవరబుల్గానే ఉంది, యాంటీగా ఏం లేదు. ఒకవేళ కమలా హారిస్ గారు వస్తే ఎలాంటి రీఫార్మ్స్ చేసే అవకాశం ఉంది మన ఇమిగ్రెంట్స్కి? అయితే 2019లో కమలా హారిస్ గారు ప్రెసిడెంట్కి రన్ చేసిండ్రండి. అంటే ప్రెసిడెంట్ అవుదామని 2020లో ఎలెక్ట్ అవుదామని బైడెన్కి యాంటీగా నిల్చున్నది డెమోక్రటిక్ పార్టీలో. అయితే అప్పుడు బైడెన్కి యాంటీగా ఓడిపోయిన తర్వాత బైడెన్ ఆమెను వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నాడు. అప్పుడు ఆమె చెప్పిన కమెంట్స్ ఏంటంటే పర్ కంట్రీ లిమిట్, ఏదైతే మన ఎంప్లాయ్మెంట్ బేస్డ్ పర్ కంట్రీ లిమిట్, ఇప్పుడు మనకు మొత్తం 140,000 గ్రీన్ కార్డులు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఉన్నాయన్నట్టు. అందులో లిమిట్ ఏముందంటే ఓన్లీ 7%, ఏ కంట్రీ కూడా 7% కన్నా ఎక్కువ తీసుకురావాలని ఉంది అన్నట్టు. అయితే దానివల్ల ఏమవుతుందంటే మన ఇండియన్స్కు చాలా బ్యాక్లాగ్ అవుతుంది. అదే పాకిస్తాన్ దేశం ఉన్నదనుకోండి, వాళ్ళకి వెయిట్ లిస్ట్ లేదు, ఎంబడే వస్తుంది. మన ఇండియన్స్కి అయితే దాదాపుగా 14-15 years వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఇంకా ముందు పోతే 200 ఏళ్ళు అంటారు వెయిటింగ్ లిస్ట్. అంటే ఎప్పటికీ మనకు రావు గ్రీన్ కార్డులు. అయితే కమలా హారిస్ ఏమన్నదంటే మీరు ఎప్పుడైతే ఐటీ ప్రొఫెషనల్ తీసుకుంటారో వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చిందని ఎందుకు అడుగుతాండ్రు, ఆ లాను తీసేయాలని ప్రపోజ్ చేసింది ఆమె, ఏది ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా. ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఓడిపోయి బైడెన్ గెలిచిన తర్వాత కూడా ఆమె సెనేటర్గా ఉండే. ఓకే, సెనేటర్ అంటే రాజ్యసభ మెంబర్ ఉండే. రాజ్యసభ మెంబర్ ఉన్నప్పుడు రాజ్యసభ అంటే సెనేట్లో ఒక బిల్ ప్రజెంట్ చేసిండ్రు, ఏంటంటే ఈ 7% లిమిట్ని తీసేయాలి, అన్ని దేశంలో ఒక్క తిరిగినే చూడాలి అని సెనెట్లో ప్రజెంట్ చేసినప్పుడు కమలా హారిస్ దానికి ఫేవరబుల్గా ఓటేసింది. ఫేవరబుల్ ఓటేసింది కానీ ఆమె స్పాన్సర్ చేయలేదు ఆ బిల్లును.
కొందరు సెనేటర్లు ఏమో స్పాన్సర్ చేసిన ఆ బిల్లును. ఆమె మనకు ఫేవరబుల్ ఓటు వేసింది. కాకపోతే అప్పుడు 100 మంది రాజ్యసభలో, అక్కడ సెనెట్లో 100 మంది ఉన్నారు, 100 మంది కూడా ఫేవరబుల్గానే ఓటు వేసినారు, అది వేరే. అయినా కానీ అది అప్పుడు లా కాలేదు, ఎందుకంటే దానికి ఒక టెక్నికల్ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. లోవర్ హౌస్ అప్పర్ హౌస్ల బిల్ల కొద్ది వేరియేషన్ తోటి ఆ మధ్యలో ట్రంప్ కూడా పోయింది అన్నట్టు. అప్పుడు ఏది ట్రంప్ మొత్తం వచ్చి దాడులు అయినాయి కదా, దానివల్ల అది లా రాలేదు. అయితే ఇప్పుడు కమలా హారిస్ వచ్చిన తర్వాత ఆమె దాన్ని రివైజ్ చేయొచ్చు, దాన్ని ప్రమోట్ చేయొచ్చు. ఆ బిల్లు మళ్ళా 7% లిమిట్ తీసేయడానికి బిల్లుకు సపోర్ట్ చేయొచ్చు. అది సపోర్ట్ చేస్తే చాలా మనకు అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉండే వెయిటింగ్ లిస్ట్ 14 ఇయర్స్ ఏదైతే గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ ఉందో, అక్కడి నుంచి దాదాపుగా 3-4 ఇయర్స్ వెయిటింగ్ లిస్ట్ వస్తుందండి. అది చాలా మన ఇండియన్స్కి చాలా అడ్వాంటేజ్. మనం అందరం ఇండియన్స్ కానీ అన్ని దేశాలతో సహా మనం ఈక్వల్గా ఉంటాం. ఇప్పుడు ఏమైందంటే మన ఒక్కరికి డిస్క్రిమినేషన్ అవుతుంది. అది మన ఒక్కలేమే చాలా మంది అందులో పోతానం కాబట్టి మన లైన్ ఏమో పెద్దగా ఉన్నది, మిగతా లైన్ ఏమో చిన్నగా ఉంది అట్లా అన్నట్టు. సో అది ఇప్పుడు అందరికి ఒకటే లైన్ అయింది కాబట్టి మనం చాలా మొదటి నుంచి లైన్లో ఉన్నాం కాబట్టి మనకు చాలా అడ్వాంటేజ్ అయింది ఆ బిల్లు కనుక పాస్ అయితే. ఒకవేళ ఆ బిల్లు పాస్ అయితే మరి మిగతా వాళ్ళ కంట్రీస్ తాలూకా ఖాళీలు ఉంటాయి కదా, ఆ ఖాళీలోకి మన వాళ్ళే వెళ్తారు కదా మరి. అవునండి, అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ అందరినీ సమానంగా చూడాలి. చట్టం అన్నది అందరినీ సమానంగా చూడాలి. ఇప్పుడున్న చట్ట ప్రకారము, అమెరికన్ చట్ట ప్రకారము ఎవరైతే 7% కన్నా ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకు పెద్ద లైన్ పెట్టింది. 7%కి తక్కువ తీసుకు బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ వీళ్ళందరూ టకటకటకి వెళ్ళిపోతారు. అందరినీ సమానంగా చూడాలి కదండి. ఎప్పుడన్నా ఎవరిని జాతి మత భేదాలు చూడకుండా చూడాలి కదా. మరి ఇలా జాతి భేదాలు మనకు కనబడతాయి కదా క్లియర్గా. దాన్ని తీసేయడానికి ఈ బిల్ ప్రొవిజన్ అండి. సో ఇప్పుడు వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది కాదు, అందరూ ఒకటే తీరు ఈక్వల్గా అవుతారు, అది అడ్వాంటేజ్. వాళ్ళకు కూడా ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ వాళ్ళ 0 days ఉన్నది, వాళ్ళకు మనకేమో 15 ఏళ్ళు ఉన్నది వెయిటింగ్ లిస్ట్. ఇప్పుడు నార్మల్గా అయ్యే వెయిటింగ్ లిస్ట్ 3-4 years వెయిటింగ్ లిస్ట్ అయింది వాళ్ళకు, మనకు ఇద్దరికి ఈక్వల్